మొన్న భయం అయితే అందులో గిట్లా ఉండు అయితే భయపెడతాం, లేదంటే ఏడిపిస్తాం, లేదంటే కారులోంచి దుబ్బేస్తాం. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. చిన్న పని మీద బయటికి వెళ్తున్నాం, సో దీని మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే కార్ ఆగిపోయిందని చెప్పి చిన్న ప్రాంక్ అయితే భయపెడతాం, లేదంటే ఏడిపిస్తాం, లేదంటే కారులోంచి దుబ్బేస్తాం. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దాన్ని అయితే ప్రాంక్ చేయబోతున్నాం. సో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గైస్. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏం చెప్తుంది భయపడ్డా లేదా అని అస్సలు స్కిప్ చేయకండి. సో ఇప్పుడు అవుతున్నాం, లెట్స్ గో. సో గైస్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మా ఛానల్తో పాటు మా డుగ్గు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అన్య డుగ్గు అఫీషియల్ అని ఉంటుంది గైస్. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, లెట్స్ గో. ఇది ఏం రకట్లా చూపెడుతుంది అందులో. ఇక మొదలెడదామా? కార్కి ఫుడ్ అయిపోయింది డుగ్గా, నింపియాలి కార్కి. ఎట్లా ఆకలి అవుతుంది కార్కి, ఓది ఆగిపోతే కావచ్చుకా. ఎట్లా రా మరి? ముగ్గురం ఉన్నాం, ఎవరన్నా ఒక్కరు దిగాలి. ఇళ్ళకి వెళ్ళి దిగుతున్నా కారు పోతుంది ముంగటికి. నువ్వు దిగుతావా, మమ్మీని దించంటావా, నేను దిగమంటావా? నిన్నే దిగిపోవాలా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీరిద్దరు పోతారు ఎవరి ఇంటికి? పోతలా డుగ్గు? అరే కార్ ఆగిపోతుందిరా, కార్కి ఆకలి అవుతుందట. అన్నం తినిపియాలి, ఎట్లా మరి? అన్నం తినిపియాలి, ఎట్లా మరి? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? తినిపిస్తాను, లేదంటే మరి నువ్వు దిగాలే ఈడ. ఎందుకంటే ఇద్దరినే తీసుకోతాడు కారు. ఇప్పుడు ఆకలి అవుతుందట, దానికి బాగా ఆకలి అవుతుందట. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. దిగుతాను. ఎట్లా పోతావురా? నడుచుకుంటా పోతా. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. నడుచుకుంటూ పోగా దొంగలు రాడా కథం. రూట్ తెలుసా? రూట్ తెలుసా నీకు? ఎట్లా పోవడం మరి? డుగ్గు సౌండ్ వస్తుందిరా కార్లా. సౌండ్ రాకు, కొంచెం కొంచెం అంటాను. ఓ రైటే రా, కార్కి చలి పెడుతుందిరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా అనుకుతాను, అందుకే కదా. ఎట్లా మరి? చలి పెడుతుంది కార్కి. మరి ఇప్పుడు చెద్దరు కప్ప కార్కి. మరి తీసుకొచ్చా, తెచ్చిన స్వెటర్ తీసుకొచ్చిన కార్కి. వర్కౌట్ అయినట్లేదు, ఏం చేద్దాం దీన్ని? గట్టిగా భయపెట్టిద్దాం కొంచెం. డుగ్గు ఏం చేద్దాం చెప్పురా. మళ్ళీ అన్నది కాదు, మనం ముగ్గురుంటే బండి గుంజుతలేదు. ఒక్కరుంటేనేమో మంచిగా పోతుంది. ఈ ఒక్కరంటే ఒక్కరికి టైం పాస్ కాదు కాబట్టి ఇద్దరు పోవాలి, ఇంకొకరు ఎవరైనా దిగాలి. ఇప్పుడు నువ్వు దిగుతానేమో కారు ఎవరు నడిపెట్టేళ్ళు ఉండదు. అమ్మో మన ఇద్దరం దిగద్దు, ఇంకా వేరేటాళ్ళు ఏమన్నా దించుదాం. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? అదే కదా, ఈ డుగ్గు ఏమి మిగిలింది, దించుదాం ఎక్కడెక్కడన్నా. ఆటోకి రమ్మందాం. ఆటోలో వస్తావా డుగ్గు? దిగుతావా? మరి ఆటో కూడా అనుకుతుంది గజ గజ. మరి బండి ట్రాలీ అట. మరి ఎట్లా నువ్వు దిగరాదు? దిగి బండి మీద రారాదు? దిగుతావా? సరే, పక్కకి చెట్లలో ఆపురా. చెట్లుంటాయి ఇప్పుడు పక్కకి, చెట్లలో ఆపు, దింపుదాం. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్.
ఎవరైనా ఆపి ఇంటికి తీసుకోమంటారు. వాళ్ళ ఇంటికి పట్టుకోతారు, మీ ఇంటికి ఎందుకు పట్టుకోతారు? వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. బేబీని కిడ్నాప్ చేసిండే, కిడ్నీ కళ్ళు అమ్మిండే. అర్థమైందా? ఆపుతాను డుగ్గు, ఆపలా ఆపుతా బట్ ఆపకి చెట్ల కాడ దించుతాం ఇక. రైట్ డుగ్గు దిగు, దిగురా. కారు పోతలేదు ముంగటికి, దిగాలి నువ్వు. వెళ్ళిపోతావు నువ్వు, ఇద్దరం వెళ్ళిపోతాం, నువ్వు దిగాలి సరేనా? దాని దిగు. ఇక్కడ కారు నువ్వు దిగంది ముందుకు ఒక్కించి కూడా పోదు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. అర్థమైందా? నువ్వు వెనకాల కూర్చోనావు బర్రె లెక్క గట్లా కూర్చునేసరికి వెయిట్ ఎక్కువ అయింది. ముంగటికి ఇట్లా లేస్తాన్ని వెనకకేమో వంగుతుంది, ముంగటికి ఇట్లా లేస్తాన్ని వెనకకేమో వంగుతుంది. వెనక టైర్లని కింద కూర్చున్నాయి, ముంగ టైర్లని లేచినాయి. అట్లా నువ్వు మరి నువ్వు ఏం చేస్తాం? అది వేసినందుకు కాదు, నువ్వు కార్లు ఉంటేనే ఎట్లయితుంది. నువ్వు దిగు. మేము పోతాం, నువ్వు దిగు. ఎవరైనా ఆపి నువ్వు ఇంటికి తీసుకుపోనా అని అడిగినావు అనుకో, వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు. ఇక నీ గోల్డ్ కమ్మలు ఉన్నాయి, గుంజుకుంటారు. ఆగమవుతావు, నీ కమ్మలు గుంజుకుంటారు. మరి అందుకే నమ్మొచ్చా? మరి అందుకే ఎవరిని ఆపద్దు. మరి ఎవరిని ఆపి నేను మా ఇంటికి తీసుకోవాలి అని అడగద్దు. నీకు తెలుసు, నాకు అన్నీ తెలుసు మమ్మీ అంటావు కదా, నువ్వే రావాలి ఇంటికి. అడ్రస్ తెలుసేమో నీకు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపో. కార్ నడతలేదంటే కార్ వెళ్తలేదు, నువ్వు దిగుతానే వెళ్తుంది. ఇప్పుడు నువ్వు దిగి వెనకాల నడుచుకుంటా మరి కార్ వెనకాల పోతాం. టిక్ 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 అని సౌండ్ కూడా వస్తుంది. మొన్న భయం అవుతుంది గిట్లొస్తుంది సౌండ్, మొన్న భయం అవుతుంది గిట్లొస్తుంది సౌండ్. భయం అవుతుంది, నిజంగా భయం అవుతుంది. ఎట్లరా భయం అవుతుంది. దించుతాం పట్టరా, నువ్వు దించుతానంటే కాదురా. ఇగో ఈ గేరుని చూసినా, ఈ గేరు గదిగా జానుకుతుంది పాపం, చలి పెడుతుందట. అందుకే నా పంచులు గిత్త పట్టుకున్న గేరుని తెలుసా. ఈ గేరు గదిగా జానుకుతుంది పాపం, చలి పెడుతుందట. అందుకే నా పంచులు గిత్త పట్టుకున్న గేరుని తెలుసా. పాపం చలి బాగా పెడుతుందట, జ్వరం వచ్చింది కావచ్చు గేరుకి. అవునా? అబ్బా, మన కారుకే చలి పెడుతుంది. తాత ఫుడ్ పెట్టింది, మనం ఫుడ్ పెట్టిండు మరి ఎట్లా ఇప్పుడు ఇది తింటలేదు, అంత వామిటింగ్ చేసుకుంటుంది కారు, అంటాను. దించుదాన్ని దించితేనే వర్కౌట్ అవుతుంది. చిన్న పిల్లలు ఎక్కితే కారు వామిటింగ్ చేసుకుంటారట, అందుకే దించుదాం అనుకుంటాను. నువ్వు ఏమనుకోకురా, సారీ ఇక ప్లీజ్ దిగవారా. మీ ఇద్దరం బుర్రాను వేస్తామట. నేనేమో ఏం చేద్దాం, నాకు పని చేద్దాం. చెప్పు. నాకు వచ్చి ఇక్కడ ఉంటది, డోర్ లాక్ చేసే ఉంటది. ఏమన్నా ముగ్గురం మళ్ళా డోర్ తీసి మళ్ళా చెట్లకు పంపిస్తావు, అక్కడ నీళ్ళ కాడు పంపిస్తావు, అక్కడ అక్కడ నుంచి పంపిస్తావు అంతే. అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు సార్. లేచింది కారు, లేచింది పండుకొని లేచి కొంచెం దూరం పోతుంది కావచ్చు. పోనీ అంట మళ్ళా అదే చదువు దిగంది కారే పోదురా, దింపేద్దాము. నాకు భయం అవుతుంది, సౌండ్ ఎట్లా వస్తుంది. సరే దింపు, కారం కాలత్తా. కారని కళ్ళు ఉరుకుంటా వస్తావా? సరే మరి ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు కార్ స్టార్ట్ అవుతుంది చూడు, డుగ్గు ఊ అంటే స్టార్ట్ అవుతుంది. అయిందిరు పోతా చూడు, కొంచెం పోతే కావచ్చు. పోతాందిరా, మళ్ళీ ఎక్కడైనా ఆగిపోతే కావచ్చు, చూద్దాం మళ్ళీ. అప్పుడు దుగ్గుని దింపుదాం. ఇప్పుడైతే పోతాను, ఇప్పుడైతే వెళ్తాను మెల్లమెల్ల. డుగ్గు మన ఒక రైమ్ పాడితే పోతుంది ఇది. పోతాను కొంచెం రైమ్ పాడరు. బటర్ఫ్లై 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 కంప్లీట్ చేయరా? కంప్లీట్ నేను రైమ్స్ ఆడితే కారు పోతుంది. నువ్వేం చెప్పింది రైమ్స్ కాకపోతే ఏమన్నా
వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? దానికి అత్తలేదు. నెక్స్ట్ ఇక డోస్ పెంచాలి, ఇక దించాలి. ఏమైందిరా కారాపినం? ఇదొక హఠాత్ పరిణామం. ఆపలే, ఆగిపోయింది. అదే దిగి చూద్దాం దారా, టైర్లలో గాడుపుందో లేదు కదా, అందుకే పోతలేదు అది. దిగేసుడు కదా, దాన్ని దింపి నువ్వు ఎక్కుపోదాం తొందర. దాన్ని దింపేసి నువ్వు ఎక్కుపోదాం. ఇక్కడికి చెట్లలో దింపావు, అదే పోతుంది. ఒకసారి చూద్దాం దారా డుగ్గు, అసలు ఎందుకు ఆగిపోయింది. చెప్పులేవు టైర్లు గాడి తక్కువ అయిందిరా. అమ్మో, టైర్లో కొంచెం గాడి తక్కువ అయింది. నేను తినిపించాలి ఇప్పుడు, గిత్త పెట్టి గిత్త గిత్త తినిపిస్తే తింటుంది అది. తినిపించాలి గింత ఏమన్నా తినిపించాను. తింటాందా? ఆకలి అవుతుందా? ఫుల్ ఆకలి అవుతుంది. తినిపించాను. ఇప్పుడు కూడా దానికి చిన్న ఇయ్యం, రోజు మమ్మల్ని ఇంట్లో ఆడుకుంటుంది. ఇప్పుడు దాని సంగతి చూడ కాదు. దాన్ని ఇక్కడ దింపేసి పోదాంపా, టైం అవుతాను. అమ్మో లైట్ అయితే నాకు భయం అవుతుంది. కుక్కలు కూడా ఉన్నట్టున్నాయి కదా. మరి లైట్ ఎట్లా ఎందుకు ఇక్కడ పాపం బెడ్ కూడా వెళ్తాను దీనికి కాదు. ఇప్పుడు మనం ముగ్గురం ఉంటే దాన్ని దింపుతాను లేదా? ఒకటి అంటేనే పోతుంది. మరి ఎట్లనే నేనైతే పోతాను, నేను పోయి కూర్చుంటా కార్లో. అబ్బా డుగ్గు ప్లీజ్ రా, నువ్వు వెనక రాగదా నడుచుకుంటా. ఎందుకు ఏమద్దు, నేనైతే ఇక్కడ ఉండు. ఇక్కడ ఉండు, నేను పోతాం ఇక. బాయ్, పోరా. చూడు టైర్లో ఫుడ్ తక్కువ అయింది. నేను అందుకే అనుకున్నా, ఎందుకు అనుకున్నా ఇలా ఫుడ్ తక్కువ దానికి పెట్టే తిండంత డుగ్గే తినబట్టే. పంచర్ కాదు, ఫుడ్ తక్కువ అయింది దానికి. నేనేం చేసిందా? అరే రైట్, దానికి పాపం ఆకలి అవుతున్నట్టుంది, అందుకే పంచర్ అయింది. మాకు టైం అవుతుంది, మేము వెళ్ళిపోతాం. నువ్వు ఉండు, ఇక్కడ ఉండు, మళ్ళీ తీసుకొస్తాం. మరి ఇక్కడ ఉండు, రిపేర్ చేయించుకొని రిపేర్ చేయించుకొని వస్తాం. రిపేర్ చేయించుకొని వచ్చి మళ్ళీ తీసుకొచ్చుకుంటాం. ఆ లోపు ఇక్కడ ఉండు. ఇక్కడ ఎర్రగా లైట్ అని కదా, ఆకలి ఎర్రగా లైట్ వస్తుంది. లైట్ ఎందుకు పెడతాండి అది? నన్ను ఎందుకు కొడుతున్నావు? అది నీకు తెలియదు, అది ఖరాబ్ అయింది, అందుకే అట్లా వస్తుంది. మేమిద్దరం ఇప్పుడు పోతాం. ముగ్గురు ఓరదట, ఎవరైనా ఇద్దరే వచ్చాట. ఏమన్నా నువ్వే ఇగో మమ్మీ ఉన్నా, నువ్వు ఇద్దరు వాళ్ళు, నేను ఇక్కడ నిల్చొని ఉంటా ఒక్కరిని, సరేనా? నేను ఉన్నాడా, మీరిద్దరు పోతారా? మమ్మీ నువ్వు ఇద్దరు వాళ్ళు, మీరిద్దరు వాళ్ళు, సరేనా? పక్కన కాదు నడుకు, నువ్వు ఇక్కడనే నిల్చొని ఉండు. మేము ఒక చిన్న పని ఉన్నది, మేము అటు పోయి ఇటు వచ్చేటప్పుడు మళ్ళీ నిన్ను తీసుకొని పోతాం. అప్పటిదాకా ఇక్కడ ఉండు, ఫుల్ టైం పడుతుంది. మధ్యాహ్నం అయితే ఉంటావా? ఏం కాదు, భయపడకు, ఇక్కడ నిల్చొని ఉండవు, ఏమవుతా. పోరా ప్లీజ్. ఏ రావు మంకిలు రావు. పాపం కారు అనుకుతాను, చలి పెడతాను కార్కి. ప్లీజ్ రా, ఏమవుతుంది? నువ్వు అత్త మొత్తానికి పని చేయదట్రా. ఇక పోనా, నువ్వు అత్త పని చేయదట. ప్లీజ్ రా. ఎందుకు? పప్పకి అట్లా రారాదు, ఒక్కడికి భయం అవుతుందట పప్పకి ఒక్కడికి. మరి కార్కే పట్టిగానే అన్నది. పో డుగ్గు, పట్టిగా నీ పైన ప్యాంక్ చేసినాం, నమ్మినవారా? భయం ఎందోరా, ఇంకా భయపెట్టినా. పొట్టుపొట్టు ఇంకా ఏడిపిద్దాం అనుకున్నాం కానీ ఇక పాపం పోనే వదిలిపెట్టినాం. ఏడిపోయాడారా డుగ్గు? ఏడిపోయిందారా? ఏడ్చినా? సో గైస్, మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో?
అంతా డుగ్గు ఘోరంగా చిన్న యాక్టింగ్ వేయలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకే ఆపేసిన. ఏడిపిద్దాం అనుకున్నాం కానీ ఎందుకు అని ఇంకొంచెం కష్టంగా ఏడ్చి ఏడిపోయాను డుగ్గు మరి. ఓవర్ యాక్షన్ అవసరం లేదు, దిగే అవసరం లేదు. సో బాయ్ గైస్.